నేను ఇవాళ మీకు హెల్దీ అలాగే ప్రోటీన్ రిచ్ అండ్ టేస్టీగా ఉండే దాల్ తడకా చూపిస్తాను ఫ్రెండ్స్. దాన్ని నిజామీ దాల్ తడకా అంటారు. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. దీన్ని మిక్స్డ్ దాల్ అని కూడా అంటారు. దీనికి మనకి 3 రకాల పప్పులు కావాలి, 3 లేదా 4 మన ఇష్టం. నేను 3 రకాల పప్పులు యూస్ చేశాను. దీంతోపాటు మనకు కొద్దిగా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె, ఒక 4-5 వెల్లుల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని, కారము ఒక 1/2 టీ స్పూన్ దాకా కారము, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేటట్లుగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్ దాకా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి లేదా కొద్దిగా ఎక్కువైనా బాగానే ఉంటుంది. తాలింపు పెట్టడానికి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, అసలైంది మసాలా. ఆ మసాలా గ్రైండ్ చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు, ఈ మాత్రం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఒక పచ్చిమిరపకాయ, కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం ముక్క, అలాగే ఒక బంచ్ కొత్తిమీర. ఫ్లేవర్ ఇష్టమయ్యే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ముందరగా పప్పులు నానబెట్టుకోవాలి. 1/8 కప్పు పెసలు, 1/8 కప్పు శనగపప్పు, 1/8 కప్పు కందిపప్పు, ఈ 3 తీసుకొని బాగా కడిగేసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి నచ్చితే ఎర్ర కందిపప్పు అలాగే పెసరపప్పు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. నేను మాత్రం ఈ 3 పప్పులు మాత్రమే వాడి చేశానండి. నేను ముందరగా నానబెట్టి ఉంచేసుకున్నాను. ఈ నానబెట్టిన పప్పుల్ని మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 3 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. చక్కగా మెత్తగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పుల్లో కొంచెం నూనె వేస్తే కుక్కర్లో నుంచి అంత చింది స్టవ్ అంతా పడిపోకుండా ఉంటుందండి. కొద్దిగా పసుపు కూడా వేసేసి పప్పులు మునిగేటట్టుగా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఒక 3 to 5 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన పప్పుల్ని తీసి కుక్కర్ మూత తీసి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి పప్పు అంతా కూడా అన్ని పప్పులు ఉడికిపోయాయి. ఒకసారి చక్కగా గరిటెతో కలిపేసుకొని రెడీగా పెట్టుకుంటే పప్పు చేయడం చాలా ఈజీ టాస్క్. 5-10 నిమిషాల్లో పప్పు అయిపోతుంది. ఇవి ఉడకడానికే టైం పడుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందరగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయ, అలాగే అల్లం అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర నేను ముందరే కడిగి రెడీగా ఉంచుకున్నానండి, సో అందుకని డైరెక్ట్గా వేసేస్తున్నాను. కొద్దిగా నూనె వేస్తే ఈజీగా గ్రైండ్ అవుతుంది, స్టిక్ అయిపోకుండా ఉంటుంది మిక్సీ జార్కి. ఇలా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. చేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ రెడీగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకుంటూ ఉంటే పచ్చివాసన పోయి అంతా కూడా దగ్గరకు అయిపోయి నూనె తేలుతుంది. అంతవరకు అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుంది వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. అలా వేగిపోయిన తర్వాత పసుపు, ఇంగువ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. చూడండి నూనె కొంచెం పైకి తేలిపోయింది. ఇప్పుడు మిగతా మసాలా దినుసులన్నీ అంటే కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడంతగా ఉప్పు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని కలర్ మారిపోయేదాకా కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి వేయించుకోవచ్చు, త్వరగా పని అవుతుంది, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటే చిన్న పుల్లదనం వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఒక మంచి టేస్ట్ వస్తుంది పెరుగు వల్ల. పెరుగు వేసిన తర్వాత ఇలా పూర్తిగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి లేదా మూత లేకుండా అయినా సరే ఒక 5 మినిట్స్ పాటు దాన్ని అలా బాయిల్ అవనివ్వాలి. ఈ పప్పు రోటీలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. చూడండి ఇలా ఉడికిపోయేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ముందరగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి కలిపేసుకోవడమే. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు చక్కగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. దానివల్ల మసాలా టేస్ట్ అంతా కూడా కొత్తిమీర, ఉల్లిపాయ మసాలా టేస్ట్ అంతా పప్పుకు పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది పప్పు. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ కానీ వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ముందరగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే తాలింపు
జీలకర్ర, ఎండుమిరపకాయలు. నేను కొంచెం పైన కలర్ కోసరంగా కారం వేసానండి. వేసి అవి ఒకసారి చిట్పట్లాడిన తర్వాత ఉడుకుతున్న పప్పులో వేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే, సింపుల్ నిజామీ దాల్ తడక రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.